జమ్మూ కాశ్మీర్‌లో ఇందాకే మార్నింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఎన్‌కౌంటర్. ఒక భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఆ ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్‌లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు చనిపోయారని చెప్తున్నారు. అయితే ఇంకా మిలిటరీ గానీ, అఫీషియల్‌గా కానీ కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మనకు పహల్గామ్‌లో నలుగురు టెర్రరిస్టులలో ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు, ఇద్దరు కాశ్మీర్ వాళ్ళు. ఆహ్, అందులో మనకి అలీబాయ్ అండ్ హషీమ్ మూసా వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు. తర్వాత ఆదిల్ హుస్సేన్ తోకర్ అండ్ ఆసిఫ్ ఫౌజీ వీళ్ళిద్దరు కూడా కాశ్మీర్ వాళ్ళు. ఈ నలుగురిని పట్టుకోవడానికి అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. ఒక పక్క సిఆర్పిఎఫ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసు, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ట్రై చేస్తున్నారు. బట్ వీళ్ళు శ్రీలంక వెళ్ళారని గతంలో వార్త వచ్చింది. బట్ అది ఫేక్ అని తెలిసింది. సో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమంటే మార్నింగ్ అక్కడ షోపియన్ డిస్టిక్, జమ్మూ కాశ్మీర్లో షోపియన్ డిస్టిక్ అని ఉంది. అక్కడ సుక్రూ కెల్లర్ అనే ఏరియాలో మార్నింగ్ తీవ్రవాదులను గుర్తించారని, ఆ తీవ్రవాదులకి వీళ్ళకి మధ్య కాల్పులు జరుగుతున్నాయని, ఇందులో నలుగురు టెర్రరిస్టులు అయితే చనిపోయారని, ఒక్క డెడ్ బాడీ అయితే ఇప్పటికి దొరికింది. ఆ డెడ్ బాడీని ఇంకా ఐడెంటిఫై చేయాల్సిందని అంటున్నారు. సో ఇది ఎలా జరిగింది ఏంటనేది ఇంకా డీటెయిల్గా వార్తలు రాలేదు. మామూలుగా అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇది మామూలుగా నేను ఆపరేషన్స్ ఎలా ఉంటాయని చెప్తాను, దాని తర్వాత దీని దగ్గరకు వస్తాను. జనరల్గా ఏంటంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంటు కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్లో. ఇంటెలిజెన్సు యాక్టివిటీసు ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది. అది ఒకటేంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, మనుషుల ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంటుంది. ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. రెండవది సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్ అంటారు. సిగ్నల్స్ ద్వారా అంటే వీళ్ళు మాట్లాడుకునే ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటి డీటెయిల్స్ని పట్టుకొని వాటి లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవడం. ఇది రెండవ మెథడ్. మూడవది జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఈ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే సర్వైలెన్స్ కెమెరాలు, సీసీటీవీలు ఇలాంటి వాటి ద్వారా వాళ్ళని పట్టుకోవడం, ఆ ఇంటెలిజెన్స్ మూడవది. నాలుగవది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. అంటే పబ్లిక్ డేటా, అంటే సోషల్ మీడియాలో కానీ కొన్ని యాప్స్లో కానీ వీళ్ళ యాక్టివిటీలు, ఫోటోలు అప్లోడ్ కావడాలు ఇవన్నీ జరుగుతుంటే దాంట్లో ఐడెంటిఫై చేసి దాని ద్వారా వాళ్ళని ట్రేస్ చేయడం. ఈ 4 రకాల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రధానంగా పనిచేస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీ ఆపరేషన్స్ ఎలా జరుగుతుందంటే ఇది కూడా 4 రకాలుగా ఉంటుంది. కార్డన్ అండ్ సెర్చ్ అంటారు. కార్డన్ అండ్ సెర్చ్ అంటే డౌట్ ఉన్న ఏరియాల మీదకి వెళ్ళిపోయి మొత్తం ఏరియాలని వీళ్ళు బ్లాక్ చేస్తారు. ప్రతి రోడ్డుని, ప్రతి దారిని బ్లాక్ చేసేసి వెహికల్ సెర్చ్, హ్యూమన్ సెర్చ్ అనేది మొదలు పెడతారు. దట్ ఈస్ ద నెంబర్ 1. నెంబర్ 2 టార్గెటెడ్ సెర్చ్. ఆల్రెడీ ఫలాని ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వస్తే ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని టార్గెట్ని అటాక్ చేయడం అనేది రెండవది. మూడవది జాయింట్ ఆపరేషన్స్. అంటే కాశ్మీరీ పోలీసు, సిఆర్పిఎఫ్, మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ని, జాయింట్ ఫోర్సెస్ని కూడా తీసుకొని వెళ్ళి చేసే అటాక్స్ మూడవ మిలిటరీ ఆపరేషన్. నాలుగవది చెక్ పోస్టుల దగ్గర లేకపోతే అవుట్ పోస్టుల దగ్గర ఇటువంటి జనరల్గా చెక్ చేయడం, అది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది నాలుగవది. ఈ 4 రకాల అంటే ముఖ్యంగా బార్డర్ ఏరియాలో చెక్ చేసుకుంటూ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఇది 4 రకాల మిలిటరీ యాంగిల్స్ ఉంటాయన్నమాట. సో దీని కాకుండా టెర్రరిస్టు నెట్వర్క్ని డిస్రప్ట్ చేసే యాక్టివిటీస్ కూడా కొనసాగాలి. అది వచ్చి ఒకటి ఫైనాన్షియల్, అంటే టెర్రరిస్టులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని రానేకుండా చేయడం ద్వారా టెర్రరిస్టులకి ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ సేఫ్ నెట్వర్క్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.